నేను ఎవరి దగ్గరికి అయితే వచ్చానో ఆ వ్యక్తి నన్ను స్వస్థపరచగలిగిన వాడు. ఆమె నేను ఎవరి దగ్గరికి అయితే వచ్చానో ఆయన నాకు అన్ని విషయాల్లో కూడా సహాయం చేయగలిగిన వాడు. అయితే ఇప్పుడు నేను ఆయనతో సమస్య చెప్పుకోవడానికి అవకాశం లేదు కనుక నేను వెళ్ళిపోకుండా ఆయన భక్త గురించి హల్లెలూయా. తిరిగి వెళ్ళిందా కొట్టిందా? అమ్మా నువ్వేం చేస్తున్నావు? ఒక విశ్వాసియే అమ్మా ఏం చేస్తున్నావు? ఎప్పుడు తినే తింటాగా కొందరు అంటారు, ఇందాక అన్నది అదే ఏం ఆ క్షణంలో నేను చెప్తున్న వాక్యం ఎందుకు అన్నారంటే ఎప్పుడు చెప్పే వాక్యమేగా. అవునా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనిషి పాకుడు, మనిషిని మధ్యనున్నవాడే ప్రతిమిడరా. కానీ ఆ మనుషులలో నుండి మాట్లాడుతున్న దేవుని మాట శక్తివంతమైనది. ఆమేన్. నిన్ను బాగు చేసేది, నీ కుటుంబ వ్యవస్థను మార్చేది, నీ పరిస్థితులు అన్నుకోవడం, నీ స్థితిగతులు అన్నుకోవడం చక్కగా సరి చేయగలిగినది ఈ శక్తి కలిగిన వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరిని చూడాలి? ఆమెకే ఫోన్ చేశా, ఆమె అంది ఎవరు రావట్లేదు. లేం గారు సాక్షి నువ్వే, నీ ఇంటికాడ నుండి మాట్లాడా గుర్తుందా? నేను అక్కలు రావట్లేదుగా. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. లేం గారు ఇంటికి వెళ్ళా, నాకు ఎందుకో ఫోన్ చేయాలనిపించింది ఆ రోజున. నిన్నగా మనం చేసి ఏంటమ్మా అసలు కనపట్లేదు, అక్కడ అసలు కుదరట్లేదని అప్పుడు చెప్పింది. 2 డ్యూటీలు అయిపోయి దేవునికి స్తోత్రం కలిగింది కాక. సూది పెంచుకున్న తన చెల్లిని చూస్తానికి వెళ్ళింది కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించడానికి మాత్రం టైం కుదరలేదంట. అమ్మ వందనాలు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడారా ఏమంటారండి? ఏమంటారు చెప్పండి, ఏమంటారు? ఎవరిని చూడాలి ఇప్పుడు? ఎవరిని చూడాలి? అయ్యగారు లేడు, ప్రార్థన ఉండదా? మేరమ్మ పాట వినపడలా, చిన్ని పాట వినపడలా, లేము గారి పాట వినపడలా, రేవతి పాట వినపడలా, రజనీ పాట వినపడలా, స్వరూప పాట వినపడలా, వాళ్ళు కంఠస్వరాలు వినపడలా. ఇప్పుడు నింపులారా ఏంటి? అయితే ప్రార్థన లేదా? జాగ్రత్త. హల్లెలూయా. నీకు మాదిరి తెలుసా? అపొస్తలుడైన పౌలు ఏంటి ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాడు తెలుసా? ఎవరిని? యేసు ప్రభువుని. ఆమె అస్వస్థతతో బాధపడుతున్న ఈమె, ఈ 12 సంవత్సరం నుంచి రక్తస్రాయంతో బాధపడుతున్న ఈ స్త్రీ ఎవరిని మాదిరిగా పెట్టుకుందో తెలుసా? ఎవరిని? నాకడండి యేసు ప్రభు.